తంత్ర జ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా అసలు ఈ తంత్ర జ్యోతిషం అంటే ఏంటి, ఈ తంత్ర జ్యోతిషం ద్వారా ఎటువంటి ఫలితాలు పొందొచ్చు, ఈ తంత్ర జ్యోతిషం విధానాలు ఎలా ఉంటాయి అనేటువంటి ఒక విషయాన్ని కూడా నేను మీకు కూలంకషంగా వివరిస్తాను. అసలు తంత్రము అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. తంతు, తంత్రము, తాంత్రికము 3 విభాగాలు. ఇది తంతు అంటే మన ఇంట్లో చేసేటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు, బిడ్డను ఉయ్యాల వేయడము, అదేవిధంగా అక్షరాభ్యాసము, ఓ సీమంతము, అవన్నీ ఆ తంతులు అంటారు. ఆ తంతు ముగిస్తే మనం వేరే పని చూసుకోవచ్చు అంటారు. వివాహం కూడా ఒక తంతే. అందుకే మాంగళ్యం తంతునానైనా అనేటువంటి మంత్రంతో ఈ తంతు కార్యక్రమం పూర్తవుతుందని చివరి మంత్రం, ఫైనల్ మంత్రం అదే. ఆ మంత్రం అయినాక అందరూ అక్షంతలు వేస్తారు. ఆ తంతు అంతటితో ముగుస్తుంది. ఇవి తంతులు అంటారు. మరి తంత్రం అంటే ఏమి? ప్రత్యేకమైన ఆలోచనలతో భగవంతునికి చేసే సేవ ద్వారా, కొన్ని పనుల ద్వారా మనం వేగంగా గ్రహానుకూలత పొందడమే తంత్రం. లేదు, మన యొక్క అన్ని పనులను కూడా ఐడియాలజీ, ఒక లాజికల్ థింకింగ్ తంత్రం అంటే. జ్యోతిషంలో మేము కొన్ని అడిషనల్ యాక్టివిటీస్ చెప్పించి ఎలా బిహేవింగ్ చేయాలి గ్రహాల దగ్గర, దేవతల దగ్గర, పరిహారాల కాడ, అప్పుడు వేగంగా ఫలితం వస్తుందని చెప్పించేటువంటి విధానమే తంత్ర జ్యోతిష విధానం. ఇక తాంత్రికం అంటే ఇది భయానకమైనది. శ్మశానాల్లో, అడవుల్లో, నిర్జన ప్రదేశాల్లో, నదీ తీరాల్లో, సముద్ర తీరాల్లో, కొండల్లో, గుహల్లో, నిర్జన ప్రదేశాల్లో భీకరమైన మంత్రాలతో, భయంకరమైనటువంటి రక్త బలులతో తీవ్ర దేవతల ఆరాధన చేసేవి తాంత్రికాలు. వాటిలో చేతబడులు ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. తాంత్రికులు సమాజంలో ఉండలేరు. వాళ్ళు అఘోరులు కావచ్చు, నాగసాధులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. శ్మశానాలు వాళ్ళకి ఒక ల్యాబొరేటరీస్, అక్కడ ఎక్కువ తిరుగుతారు. ఈ తంత్ర జ్యోతిషంలో నవగ్రహాలతో పాటు దశమగ్రహంతో పాటు జాతకంలో మీకు యోగి, అవయోగి వివరం తెలియజేయడం జరుగుతుంది. యోగి ఆలయం ఎక్కడుంది, అవయోగిని ఎలా వదిలేయాలి, అదేవిధంగా మీకు కుబేర బిందువు అంటే మీకు డబ్బులు ఇచ్చే నక్షత్రం ఏది, ఆ నక్షత్రం మీరు ఏం చేయాలి, ఏ ఆలయానికి వెళ్ళాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, మీకు కలిసి వచ్చే రంగేంటి, మీకు అవయవ గ్రహానికి సంబంధించి ఏది మీరు దానం చేయాలి, అదృష్ట బిందువు ఏది, ఏ నక్షత్రం రోజు ఏ ఆలయానికి వెళ్తే అదృష్టం వస్తుంది. అదేవిధంగా నిర్జీవ నక్షత్రం అంటే ప్రాణమే ఉండదు ఆ నక్షత్రానికి. ఆ ప్రాణమే ఉండని నక్షత్రము మీకు 7వ స్థానంలో ఉంటే పెండ్లి కాదు, నిర్జీవం. 7వ స్థానం నిర్జీవమైంది, భార్య నిర్జీవం, పెండ్లి కాదు. దానికి ఏం చేయాలి యాక్టివేట్ కావాలంటే? వృత్తి స్థానం నిర్జీవం అవుతుంది. ఏ వ్యాపారం చేసిన నష్టాలు. మనం ఇక్కడ గోచరం గురుబలం చూసుకుంటూ ఉంటాం. అసలు జాతకంలో డాక్యుమెంట్లో మీకు 10వ స్థానం నిర్జీవం అయిపోయి ఉంటుంది. 5వ స్థానం నిర్జీవం, పిల్లలు పుట్టరు. లగ్నమే నిర్జీవం, వశీకరం ఉండదు, మీ వల్ల మీకు ఉపయోగం ఉండదు. ఈ నిర్జీవ నక్షత్రాన్ని తెలియజేసి దానికి పరిహార ఆలయాలు ఎక్కడున్నాయి అడ్రస్తో సహా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జ్యోతిషంలో మీకు కరణం తప్పితే మరణం అంటే కరణదేవతలు ఉంటారు. కరణాలు 11 ఉంటాయి. భవకరణం, బాలోకరణం, కౌలవకరణం, తైతులకరణం, గరజకరణం, వనజకరణం, భద్రకరణం, శకునికరణం, నాగవంకరణం, కింస్తుగ్నం, చతుష్పాదం. ఇవి 11 కరణాలు. ఈ 11 కరణాలనే ప్రపంచంలో అందరూ పుడతారు. మీ కరణదేవత ఎవరు, ఆ ఆలయం ఎక్కడుంది, ఎలా ఆరాధించాలి, ఆ కరణదేవత ఒక గ్రహం ఉంటుంది, ఆ గ్రహం బలంగా ఉందా, బలహీనంగా ఉందా, అది చెప్పడం జరుగుతుంది. కాబట్టి కరణదేవతల వివరాలు తెలుసుకోవచ్చు. తర్వాత తిథి శూన్యము. తిథి మీ యొక్క విధిని తెలియజేస్తుంది. ప్రతి యొక్క తిథికి 2 రాశులు శూన్యమవుతాయి. అందులో ఒకటి బలంగా ఉంటుంది. ఆ రాశి శూన్యమైన రాశి ఏది? మీకు విద్యాస్థానం శూన్యమైతే విద్య రాదు, ఏదైనా పని నేర్చుకొని బతకాలి. భాగ్యస్థానం శూన్యమైతే తండ్రితో వ్యతిరేకత ఉంటుంది, పితృదోషం అయిపోతుంది. 12వ స్థానం శూన్యమైతే నిద్ర రాదు, నైట్ డ్యూటీలు ఉండే ఉద్యోగాలు వస్తాయి. మీరు గిట్ట నిద్ర రాదు, బ్రహ్మాండం చేస్తారు నైట్ డ్యూటీలు. నైట్ డ్రైవర్లంతా తోలుతూ ఉంటారు రాత్రంతా. అంటే బెడ్ కంఫర్ట్స్ లేవు, రాత్రి అనేది నిద్రకుంది. అట్లా తిథి శూన్యం యొక్క పరిహారాలు, ఆలయాలు ఎలా చేసుకోవాలంటే మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇంకా వైనాశికం అంటే వినాశనాన్ని కలిగించే నక్షత్రాలు కొన్ని ఉంటాయి. ఆ నక్షత్రంలో ఉన్నటువంటి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎవరైనా వివాహం చేసుకుంటే వాళ్ళ ద్వారా వినాశనం ప్రారంభమవుతుంది. పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మాయి ఎర్రగా ఉంది, కట్నం ఎక్కువ వస్తూ ఉంది, కళ్యాణ మండపం దొరికింది, ఒకే కూతురు, ఆస్తి ఎక్కువ ఉంది, ఇవి కాంబినేషన్ చేస్తున్నారు. జాతకాన్ని కాంబినేషన్ చేయడం లేదు. లేదా అబ్బాయి ఒకడే ఉన్నాడు, ఉద్యోగము, కూర్చొని తినచ్చు, ఇవి కాంబినేషన్ చేస్తున్నారు. జాతకాలు కాంబినేషన్ చేయాలి. వైనాశిక నక్షత్రాలు పెళ్లి చేసుకుంటే వినాశనం అంటే ఆ నక్షత్రంలో అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి చేసుకుంటే వాళ్ళకి వినాశనం. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో. భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన భార్య, అనుమానంతో భార్యను చంపిన భర్త, పెళ్లి చూపుల్లోనే ప్రీ వెడ్డింగ్లో చంపేస్తున్నట్టు కూడా న్యూస్లు వస్తున్నాయి. చంపేస్తున్నారు కూడా.
ఇవంతా వైనాశ నక్షత్రాలు టచ్ అయినప్పుడు జరుగుతాయి. ఇవంతా వినాశనం చేసేయాల్సిందే, వాళ్ళు ఇంకేం అది చేసే తీరుతుంది. ఆ చూసుకునేటప్పుడు ఏదో వీటికి పరిహారాలు చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏ ఆస్తులు లేకపోయినా చెట్టు కింద ఉన్నా నీళ్లు తాగినా సంతోషంగా ఉంటారు. ఎవరు అన్యోన్యంగా ఉంటారో అక్కడ కైలాసం ఉంటుంది. వాళ్ళే పార్వతీ పరమేశ్వరులు. ఆస్తిపాస్తుల కాంబినేషన్ చేయకుండా జాతకాలను చూసుకోండి. మీకు వైనాశ నక్షత్రం ఏదో తెలియజేయడం జరుగుతుంది. శత్రు రోగ రుణాలను హరించేటువంటి నక్షత్రం ఒకటి ఉంటుంది. ఆ నక్షత్రం రోజు అప్పు కడితే తొందరగా అప్పులు తీరేదానికి అవకాశం ఉంటుంది. ఆ నక్షత్రం రోజు మీరు హెల్త్ చెకప్ చేసుకుంటే అనారోగ్యాలు నశించడానికి అవకాశం ఉంటుంది. ఆ నక్షత్రం రోజు మేము చెప్పిన దేవతను ఆరాధిస్తే శత్రు నాశనం జరుగుతుంది. శత్రువులు లేరు, అప్పులు లేవు, అనారోగ్యాలు లేవు అంటే జీవితంతో బాగానే ఉంటుంది కదా. కాబట్టి ఇది కాకుండా మీకు అవసరాన్ని బట్టి అభిజిత్ ముహూర్తాలు కూడా చెప్పడం జరుగుతుంది. అభిజిత్ అంటే అన్ని విధాల విజయవంతమైన సమయం అని అర్థం. అది 48 నిమిషాలు మాత్రం వస్తుంది. శ్రీరాముడు రావణాసుడిపై యుద్ధానికి వెళ్ళిన సమయం అదే. మీ జాతకంలో ఆ నక్షత్రం ఎక్కడుంది అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ఇన్ని విషయాలను ఒకసారి మీకు రికార్డింగ్ మీరు చక్కగా రికార్డ్ చేసేయచ్చు, లైఫ్ టైం పెట్టుకోవచ్చు. ఇక్కడ మేము నవరత్నాలు చెప్పలేదు, యంత్రాలు చెప్పలేదు, హోమాలు చెప్పలేదు, ₹1,00,000 పూజలు చెప్పలేదు, మీరు ఖర్చు పెట్టలేనటువంటి ఏ విధానాలు చెప్పలేదు. మిమ్మల్ని మీరు ఎట్టు ఉద్ధరించుకోవాలి, ఏ ఆలయానికి ఎప్పుడు వెళ్ళాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేటువంటి అతి సులభమైనటువంటి కూలంకషంగా ఇప్పుడు నా వీడియో ఎలా వింటున్నారో అలాగే మీ జీవితాన్ని కూడా మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి తంత్రజ్యోతిషం అంటే ఒక ప్రత్యేకమైన ఆలోచనతో చెప్పాను. ఈ పరిహారాలు కూడా మీరే చేసుకోవచ్చు. ఆలయాలు బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఏం లేవు, మన పక్క రాష్ట్రాల్లో ఉండొచ్చు. అంతేగాని ఇప్పుడు ట్రైన్లు ఉన్నాయి, ట్రావెల్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి. ఇప్పుడు లాజిస్టిక్స్ ఇంకెప్పుడు ఎక్కడ లేవు. అంటే సౌకర్యాలు మీకు ఎట్లా కావాలంటే అట్లా ఉన్నాయి. మొబైల్ ఫోన్లు చేతిలో ఉన్నాయి. ఒకప్పుడు కాశీకి వెళ్తే అది వచ్చినట్టే మనం అనుకుంటారు. దారిదోపిడి దొంగలు ఎక్కువ, యాత్రికులు దోచుకొని తినేవాళ్ళు, చంపి పడేసేవాళ్ళు. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి 4 గంటలు 2 గంటలు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆలయ పరిహారం ద్వారా జీవితాన్ని ఉద్ధరించుకోవచ్చు. మీరు తెలిసి తెలియక వ్యతిరేక ఆలయాలకు ఏమైనా వెళ్తున్నారా, దాన్ని మేము నిరోధిస్తాము. తెలియకుండా మీకు అవసరం ఆలయానికి వెళ్ళలేకపోతున్నారా, దాన్ని గుర్తింపు చేసి అడ్రస్తో సహా చెప్తాము. కాబట్టి ఇక్కడ మేము తీసుకునేటువంటి ఫీజు అదే చివరి ఖర్చు. మీకు లైఫ్ టైం మీ పరిహారాలు మీకు చేతికి ఇచ్చేస్తాం. మళ్ళీ జ్యోతిషులతో ఆశ్రయించడము, మళ్ళీ పూజల పేరుతో ఇంకెక్కడ పోవడము అవసరం ఉండదు. ఫార్మాట్ మీకు ఇచ్చేస్తాం. కాబట్టి మీకు చక్కగా తంత్ర జ్యోతిషమైనటువంటి విధానంలో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి వివరం మీకు లభిస్తుంది. అది మీ జాతక చేతికి తీసుకుంటేనే మాకు ఏముంది అని మాకు అర్థమవుతుంది. ఎలా మీకు ఏం చెప్పాలో చెప్తాం. ప్రమాణపూర్వకంగా మూల గ్రంథాల్లో ఉన్న విషయాలనే మీకు తెలియజేయడం జరుగుతుంది తప్పితే ఇక్కడ సొంత ఆలోచనలు, సొంత ప్రయోగాలు పని చేయవు. కాబట్టి తంత్రజ్యోతిషం అనేది మీకు చాలా సులభమైన రీతిలో, అర్థవంతమైన రీతిలో, ఆచరించుకోదగిన రీతిలో, ఫలితం వేగంగా వచ్చేటువంటి విధానంలోనే ఉంటుంది. ఇప్పటికి ఎంతోమంది చెప్పుకుంటున్నారు. ఇలా నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరూ కూడా పేరున వాళ్ళందరూ కూడా శతసహస్రకోటి పాదాభివందనాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారి యొక్క ఆదరణ, ఆశీర్వాదాలు, మరెంతోమంది ఆశీర్వాదాలతోనే ఇంకా ఎంతో విజ్ఞానం నేను తెలియజేసేందుకు నాకు ఎంతో శక్తి లభిస్తానందుకు కూడా భగవంతునికి కూడా నేను ఈ వీడియో ద్వారా ధన్యవాదాలు, పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చక్కగా ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. 1-2 సార్లు విని మీరు మరో 10 మందికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాను. శుభం.